పర్యాటక కేంద్రమైన అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరగనుండంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక దళాలు, బృందాలతో తనిఖీలు చేపట్టనున్నట్లు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడయ్య తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 25 నుండి 31 వరకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సందర్శకుల తాకిడి పెరగనుందనన్నారు. ముఖ్యంగా డిసెంబర్ 31న అరకులోయలో సంబరాలు జరుపుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను అరకులోయ, అనంతగిరి మండల పరిధిలో ప్రత్యేక బృందాలు, దళాలతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులపాటు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడయ్య తెలిపారు. విశాఖ ఏజెన్సీ చెలకలగడ్డ మొదలుకొని దముకు, బొర్రా జంక్షన్, అనంతగిరి, సుంకరమెట్ట, అరకు లోయ, అరకు సంతబయలు, జైపూర్ జంక్షన్, దుంబ్రిగూడ మండల చాపరాయి వరకు ప్రధాన జంక్షన్ల వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా 8 ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. గత ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వలన ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో ఈవెంట్స్ నిర్వహించడానికి అనుమతులు లేవన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న అతిథి గృహాలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31న ఉదయం నుండి రాత్రి వరకు ఎవరైనా నృత్యాలు చేస్తూ పక్కవారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లిక్కర్తో కానీ అలాగే డ్యాన్స్ చేస్తూ పక్కనున్న టూరిస్టులు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే లాడ్జ్ ఓనర్స్ కూడా మేము నోటీసులు సర్వ్ చేస్తాం. అలాగే టెంట్స్ ఏవైతే రన్ చేస్తుండ్రో అనంతగిరి, సుంకరమెట్ట, అరకు వ్యాలీలో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు మేము ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయమని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏపీ నుంచి ఒరిస్సాకి వచ్చే జైపూర్ జంక్షన్ దగ్గర, అలాగే బోందుగూడ జంక్షన్ దగ్గర ఒరిస్సా నుంచి లిక్కర్ కానీ అలాగే యారకు కూడా రాకుండా మేము అక్కడ 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా పట్టుబడినట్టయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. అలాగే మా 3 మండలాల్లో అంటే అనంతగిరి, అరకు, డుమ్రిగూడ మండలాల్లో 10 మొబైల్స్ టీమ్స్ను పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎస్ఐ గారు, అలాగే అనంతగిరిలో 3 టీమ్స్, అరకులో 4 టీమ్స్, డుమ్రిగూడలో 3 టీంలు పెట్టి కంటిన్యూగా ఉదయం నుంచి మర్నాడు వరకు కూడా ఈ మొబైల్స్ పెట్టి తిరుగుతాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే టూరిస్టులు కూడా ప్రజలకు అలాగే పోలీసు వారికి సహకరించాలి. ఎవరికైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా వాటిపైన చట్టపరమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన విశాఖపట్నం రూరల్ ఎస్పీ గారు అదనంగా బలగాలను కూడా మనకి స్పెషల్ పార్టీస్ని పంపించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మేము పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే ఉంటూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా అక్కడ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడికి వచ్చి అరకు వచ్చి ఇబ్బందులు పడి యాక్సిడెంట్స్ కానీ గురి కాకుండా ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నాం. అలాగే ఈ దొంగతనాలు, ఈవి టీజింగ్ జరగకుండా కూడా మేము మట్టిలో కూడా కొన్ని పార్టీసులు పెట్టి తిప్పుతూ ఉంటాం. అక్కడ ఎవరైనా కూడా పట్టుబడి కూడా వాటిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.